రైట్ ఇప్పుడు బ్రేకింగ్ చూద్దాం. ములుగు జిల్లా మేడారంలో భారీ ప్రమాదం తప్పింది. హరిత వై జంక్షన్ వద్ద లైటింగ్ నేమ్ బోర్డు కింద పడ్డంతో కూడా ఒక భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే మేడారంలో పోలీసుల తీరుపై క్షతగాత్రుడు ఎడ్ల నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మానవత్వం కూడా పోలీసులు చూపించడం లేదని ఫైర్ అయ్యారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని, ఆసుపత్రికి పంపించాలని కోరినా దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. హోర్డింగ్లో ఇరుక్కున్న తనను రక్షించమని కోరినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. పోలీసులు ఎవరి కోసం ఉన్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. రైట్, అప్డేట్స్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలు అక్కడ ఏం జరిగింది? మేడారంలో ముందస్తు మొక్కులతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరొక వైపు వచ్చేటువంటి భక్తుల ప్రాణాలకు ఎవరు బాధ్యత అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్మత్తమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేడారంలో ఈరోజు తాజాగా ఒక భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. హరిత వై జంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి భారీ లైట్ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒక భక్తుడికి తీవ్ర గాయాలై వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనకి చికిత్స కొనసాగించిన తర్వాత మళ్ళీ తిరిగి పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ 20 మంది మహబూబాబాద్ జిల్లా మరిపేట నుంచి భక్తులు వచ్చారు. ఒక భక్తుడు అక్కడ నిలబడినటువంటి నేపథ్యంలోనే ఒక కానిస్టేబుల్ చేయి వేసి ఒకవైపు ఒరిగిన నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్టుగా క్షతగాత్రుడు ఎడ్ల నర్సయ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భారీ హోర్డింగ్ కుప్పకూలిన నేపథ్యంలోనే ఒక భక్తుడికి ప్రమాదం జరిగినటువంటి ఘటనపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఒకవేళ భారీ సంఖ్యలో ఆ సమయంలో అక్కడ భక్తులు ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉండేది, భారీ సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులు అక్కడ ఉంటే ఎటువంటి ప్రమాదాన్ని ఊహించేము, ఎంతమంది ప్రాణాలు బలికోలేటువంటి అవకాశం ఉండేదంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జంపన్న వాగు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల ప్రాంగణానికి వెళ్లేటువంటి రోడ్డు మార్గంలోనే ఈ భారీ లైట్ హోర్డింగ్ను ఏర్పాటు చేశారు. ఎవరు ఈ అధికారులు ఈ లైట్ హోర్డింగ్కు పర్మిషన్ ఇచ్చారు, ఈ లైట్ హోర్డింగ్ కాంట్రాక్టర్లు ఎవరు అనే చర్చ అయితే కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే లైట్ హోర్డింగ్ సంబంధించిన కాంట్రాక్టర్లతో కూడా ఈ కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ మీడియా ప్రతినిధులు వీడియోలు చిత్రీకరిస్తే ఎవరు తీయద్దు, మళ్ళీ మా జీవన ఉపాధిని కోల్పోతాము, అధికారులు అవకాశం ఇవ్వరంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మరొక వైపు ములుగు జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనకు సంబంధించి కూడా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా లోకల్గా ప్రచారం కొనసాగుతుంది. ఆ ఘటనకు సంబంధించిన జరిగిన వెంటనే ఎస్పీ సుధీర్ సీసీ ఫుటేజ్ను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు ఏంటంటూ పూర్తిగా ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ నుండి పోలీసులు సరిగా స్పందించలేదంటూ క్షతగాత్రుడు ఎడ్ల నర్సయ్య ఆరోపిస్తున్నారు. పోలీసులు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారు, పోలీసులు ఎవరి కోసం ఉన్నారు, జాతరకు వచ్చేటువంటి భక్తుల కోసం ఉన్నారా లేదంటే ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రమాదం జరిగినటువంటి వెంటనే అక్కడ ఇరుక్కుపోయినప్పటికీ కూడా కానిస్టేబుల్ కావచ్చు అక్కడ పోలీసులు కాపాడేటువంటి ప్రయత్నం చేయలేదు, బ్రతిమాలినా కూడా కనికరించలేదు, తన భార్య అడిగినా కూడా కనికరించలేదు. బయటి వ్యక్తులు వచ్చి 20 మంది నన్ను కాపాడి ఆసుపత్రికి తరలించారు, కానీ అక్కడ పోలీసులు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకని పోలీసులు వ్యవహరిస్తున్నారు, పోలీసులు ఇతర కార్యక్రమాల్లో ఇతర పనుల్లో బిజీగా నిమగ్నమవుతున్నారు, కానీ భక్తుల కోసం భక్తుల ప్రాణాలు కాపాడే విధంగా భక్తుల జాతరకు సంబంధించవచ్చు భక్తులకు అండగా ఉండే విధంగా పోలీసులు వ్యవహరించట్లేదు. ఎందుకని ఆ హోర్డింగ్ పర్మిషించారు, హోర్డింగ్ ప్రభుత్వానిదా ప్రైవేట్దా, ఒకవేళ ప్రభుత్వానికి అయితే బాధ్యత ఎవరిది, ప్రైవేట్ అయితే రక్షణ చర్యలు ఏవి అంటూ కూడా ఆ క్షతగాత్రుడు ఎడ్ల నర్సయ్య పోలీసులను పరిస్థితి అయితే కనబడుతోంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ములుగు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా వివరాలు సేకరించినప్పటికీ కూడా భక్తులకు ఎటువంటి హామీ ఇస్తున్నారు, భక్తులకు ఎటువంటి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. మేడారం మహాజాతర ప్రారంభం కాకముందే ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఇంకా 4 రోజుల పాటు కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. 4 రోజుల పాటు కోట్లాది మంది సమ్మక్క సారలమ్మను దర్శించేటువంటి క్రమంలోనే ఇటువంటి ప్రమాదాలు చూసుకుంటుంటే ఇంకెటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. ఈ పరిస్థితులకు ఎవరూ కారణం, బయటకేమో మొత్తం కూడా బయట ప్రపంచానికి మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, కొత్త హంగులను తీసుకొచ్చామని చెప్తారు, కానీ కొత్త హంగులతోనే ప్రమాదాలు ఏర్పడుతుంటే ఎందుకని అధికారుల సమన్వయ లోపంతో, అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాల ద్వారా భక్తులు ఇంకెక్కువగా గాయాల పరిస్థితి, భక్తులకు ఎక్కువ ఆటంకం కలిసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికైనా తప్పకుండా అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఎక్కడ ప్రమాదం జరగకుండా, ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే మేడారంలో వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. తిరుపతి, జనరల్ గా అలాంటి ప్లేసెస్ లో నిఘా చాలా పకడ్బందీగా ఉంటుంది, కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. మరి ఇది జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో అతని భార్య బతిమలాడినా కూడా పోలీసులు స్పందించకపోవడంపై ఆ చుట్టుపక్కల 20 మంది వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. సో పోలీసులు దీనికి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళేమంటున్నారు?
ఇప్పటివరకు పోలీసు నుంచి ఎటువంటి వివరణ అయితే రాలేదు. కానీ ఎవరైతే బాధితుడు చితగాత్రుడు ఎడ్ల నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో కానిస్టేబుల్ చేయి వేసిన నేపథ్యంలోనే ఆ హోర్డింగ్ ఒరిగి కూలిపోయింది. అప్పుడే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి పోలీసులే కారణం అంటూ చాలా స్పష్టంగా ఆయనే వివరాలు మీడియాకు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత కూడా మమ్మల్ని కాపాడండి, అందులో ఇరుక్కున్నాను, నన్ను బయటికి తీయడం కూడా పోలీసులు పట్టించుకోలేదు. తర్వాత మా భార్య అక్కడ ఉండి కూడా బయటికి తీయాలి, ఆసుపత్రి తరలించాలంటే వెళ్ళండమ్మా అంటూ వేరేలాగా మాట్లాడుతూ కూడా బాధితుడు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఎందుకని ఇట్లా వ్యవహరిస్తున్నారు? కోట్లాది మంది భక్తులు వస్తారు కనుక పోలీసులు ఇప్పటికైనా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించాలి, ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఒక ప్రమాదం జరిగినా కూడా పోలీసులు వివరించినటువంటి తీరు సరిగా లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఎడ్ల నరసయ్య అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. ఆయనకు తలకు చేయికి గాయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తలకు చేయికి డాక్టర్లు కట్టువేసి ఆయనకు చికిత్స కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మేడారంలో కింద పడిపోయినటువంటి లైట్ సంబంధించినటువంటి హోర్డింగ్ పైన రాష్ట్ర వ్యాప్త చర్చ కొనసాగుతుంది. అంటే మేడారంలో ఎటువంటి ఏర్పాటు చేశారు? ఇప్పటికైనా మేడారం మహాజాతరకు ఇంకా లోపాలు బయటపడకుండా, ఇంకా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికైనా సరిగా చూసుకోవాలి, సరిగా అధికారుల సమన్వయం ఉండే విధంగా చూడాలనే చర్చ అయితే మేడారంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్త పడతారా, లేదంటే ఇంకా ప్రమాదాలకు అధికారుల సమన్వయ లోపమే కారణంగా జరుగుతుందన్న చర్చ అయితే కొనసాగుతుంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కుమార్, నాగేంద్ర, శ్రీహరి, రవివర్మ అండ్ తిరుపతి, థ్యాంక్ యూ ఆల్. సో చూశారు కదా, ఇది వాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.